ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎస్ దాసు శ్రవణ్ గారు, మీరు పాల ప్యాకెట్ కోసం దొలాడుతున్నా సార్. నేను పాల ప్యాకెట్ కిలో బంతిపూలు దొలాడుతున్నా. ఎందుకు? నేను రేవంత్ రెడ్డి గారికి పూలాభిషేకం పాలాభిషేకం రెండు చేయాలి. ఇప్పుడు అన్నట్టు చెప్పినట్టు చేస్తున్నారు కదా. అదే నేను పూలాభిషేకం పాలాభిషేకం రెండు చేస్తా. ఇక కరెక్ట్ కాదా ఇప్పుడు ఏదైతే జీవో మీరు కన్సిస్టెంట్ గా చాలా డ్రామాలు చూసినాము మనం. మొదలు అసెంబ్లీలో రెజల్యూషన్ నుండి మొదలుకుంటే తర్వాత తదనంతరం వచ్చినటువంటి ఒక బిల్లులు, ఆర్డినెన్స్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు, జంతర్ మంతర్లు, మన్నమళ్ళ ఇవన్నీ చూసినాము. మీరు మీరు ఒక చిన్న అంటే ప్రభుత్వం ఎవరితో ఆటాడుతుందో నాకు తెలుస్తలేదు. ద డెడికేటెడ్ కమిషన్, మీరు సెకండ్ పేజ్ లో 10th paragraph లో ద డెడికేటెడ్ కమిషన్ has submitted its report on 28/8/25 by indicating the seats positions in rural local bodies for backward classes at 42% and the same was considered by the government అని చెప్పని ఇది 28 జూలైలో ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి మీరు ఆర్డినెన్స్ ఎప్పుడు పంపినారు? తర్వాత అంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిన బిల్లులు ఎప్పుడు పంపినారు? అంటే దాన్ని వాటిని మెన్షన్ చేయలేదు. బట్ రాష్ట్ర అసెంబ్లీలో యునానిమస్ గా పాస్ అయింది. తర్వాత దేర్ ఇస్ నో రిఫరెన్స్ ఆఫ్ ది బిల్ దట్ ఈస్ పెండింగ్ విత్ ద గవర్నర్ రైట్ నౌ. దాన్ని మెన్షన్ చేయలేదు. బట్ ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది మాత్రమే. అంటే సార్ నా బహుజనులకు మేమెంతున్నామో అంత కావాలని చెప్పని కోరుకునేవాడిని. అది కూడా కేటగరైజేషన్ తో కూడుకున్నటువంటి. నేను 2018 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసినప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. అందరం కలిసి ఒప్పుకొని రాసుకున్నటువంటి ఒక మేనిఫెస్టోలో మేమెంతో మాకంత రిజర్వేషన్లు ఇవ్వాలా, కేటగరైజేషన్ తో ఇవ్వాలని చెప్పి మనం రాసుకున్నాం. అదే ముక్క 23లో రాసుకున్నారు, అదే ముక్క డిక్లరేషన్ లో రాసుకున్నారు. నేను ఐఎమ్ ఆప్టిమిస్ట్ అండ్ ఐ వాంటెడ్. కానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక తీరు మాత్రం వీళ్ళ చిత్తశుద్ధి కోర్టులకు ఎక్కడో దొరకాలా, తప్పులు పట్టాలా అన్నటువంటి ఒక రీతిలోనే వ్యవహరిస్తున్నారు తప్ప చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాత్రం లేదు. ఒకవేళ ఈ జీవో గనక 28/8/25 బేసిస్ మీదనే కనుక ఈ జీవో తీస్తున్నట్టు వాళ్ళకి ఆ లెజిటమసీ ఉన్నట్టయితే ఇవాళ ఏంటి మనం వీఆర్ ఇన్ సెప్టెంబర్. మరి నువ్వు అందరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపినావు? తర్వాత ఆర్డినెన్స్ ఎందుకు పట్టుకొచ్చినావు? అసెంబ్లీ సెషన్లు అని చెప్పని, బిల్లులు అని చెప్పని డ్రామాలు ఎందుకు చేసినావు? యూ కుడ్ హావ్ యాజ్ వెల్ బ్రాట్ దిస్ జీవో దెన్ ఇట్ సెల్ఫ్. జూలైలో నీకు జూలైలో ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళమన్నావు? ఎందుకు ఇన్ని రోజులు ఆపినావు నువ్వు? మరి ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏం జరుగుతుంది? కోర్టుకు పోయే అవకాశం నాకు సార్ కోర్టుకు ఎవడు తలకు మాసినోడు పోతాడో ఎవడు పోడో నాకు తెలియదు. కానీ నాకు 42% రిజర్వేషన్ రావాలా ఇచ్చిన దాని ప్రకారంగా. ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి, నిబద్ధత, రాజ్యాంగ నిబద్ధత ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడతలేదు. ఈ జీవో మనుగడలకు ఉంటదా ఉండదా అనేటువంటిది కాలం సమాధానం చెప్తుంది. మీరు చూస్తారు, నేను చూస్తా. మాకు రిజర్వేషన్ రావాలి అంతవరకు నేను కోరుకుంటున్నాను. నిలబడే అవకాశాలు తక్కువ అంటున్నారా మీరు? I don't know. I'm not too sure because గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో పెట్టుకొని బై ఆర్డర్ ఆఫ్ ద ఇప్పుడు ఆయన దగ్గరనే అంటే మరి ఆ బిల్ ఏమైనా అప్రూవ్ అయిందా? గవర్నర్ అప్రూవ్ చేసినట్టు కాలేదు. అంటే ఏ జీవో అయినా బై ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ అనే పెడతారు జనరల్ గా. మీరు ఆ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బిల్లుల రిఫరెన్స్ లేదు, తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్లుల రిఫరెన్స్ లేదు. స్ట్రైట్ అవే నేను భూసాని రిపోర్ట్ మీద ఇచ్చిన అని చెప్పని అంటున్నారు. ఇంతవరకు భూసాని రిపోర్ట్ ను దే హావ్ నాట్ ఈవెన్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ. They have not brought it to the public domain. ఆ CPAC సర్వే కూడా మెన్షన్ చేశారు. అదే అంటున్నా, CPAC సర్వే ఇస్ సీక్రెట్ స్టడీ ఆఫ్ రేవంత్ రెడ్డి. భూసాని సర్వే ఇస్ సీక్రెట్ స్టడీ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆర్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ఏమైనా తెలిసిందో తప్ప ఎవరికి తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు తెలియదు. తెలియకుండా ఇచ్చినామని చెప్పారు అంటున్నారు. సర్వే చెప్పారు కదా 56% జనాభా ఉందని. నో, హ్యావ్ యూ సీన్ ద రిపోర్ట్? మీ దేవురు మీ మంతని జిల్లా మంతని అండి. మీ మంతనిలో బీసీలు ఎంత ఉన్నారో మీకు తెలుసా? తెలియదు. జగిత్యాల జిల్లా. సారీ అన్నా, నేను మంతని అనుకున్నా. జగిత్యాల, మీ జగిత్యాల జిల్లాలో బీసీలు మీ నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నా మీకు మొత్తం ఓవరాల్ గా స్టేట్ చెప్పారు కానీ అంత పెట్టలేదు మిగతాది. దట్ మీన్స్ ఇట్ ఇస్ క్లోజ్లీ గార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. కేబినెట్ కూడా అందరికి తెలుసో తెలియదు. నా అసెంబ్లీలో టేబుల్ చేయలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. స్ట్రైట్ అవే నేను జూలైలో ఇచ్చిన రిపోర్ట్ మీద జీవో ఇచ్చిన అంటుడు. మరి ఈ ఆర్డినెన్స్ అంటే ఈ జీవోలు ఏంటి? ఎవరు సమానం చెప్తావు?
కోర్ట్ ఐ మీన్ రాజ్యాంగం ఒక పారదర్శకమైనటువంటి ఒక సూత్రాలతో నడుస్తుంది. ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసి ఇష్టం వచ్చినట్టు రుద్దుతా అంటే ఐ మీన్ 42% 42 కాదు 56% రావాలి, మాకు 56 రావాలని కోరుకుంటున్నా. కానీ ఆ ఇచ్చే నిబద్ధత ఉన్నట్టుగా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అని ఉంటుంది ఒకటి, అది ఏమైనా పాటిస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. ఓకే, అందుకే పాల ప్యాకెట్ కిలో బంతిపూలు అయితే దోలాడుతున్నాను నేను. సో ఇప్పుడు కోర్టుకు డెఫినెట్ గా ఇప్పుడు మన పేపర్లో వార్తలు వస్తేనే పోయినారు, ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి రేపే వెళ్లే అవకాశం ఉంది. కానీ కోర్టు హాలిడేస్ ఉన్నాయి. ఒక అడ్వకేట్ గా చెప్పండి. ఐఎమ్ నాట్ సరే, కోర్టులు బంద్ అయినంత మాత్రాన న్యాయం బంద్ అవుతుంది అనేది ఉండదు. కానీ ఈ విషయంలో ఎవడు కోర్టుకు పోతాడో ఎవడు పోవద్దు, 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కోరుకుంటా. కానీ అసలు ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది అనేది మీరే చూస్తారు 2 రోజులు అయితే. అంటే వాళ్ళు ఏమంటారు అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాం అంటే టైం చూసి మేము హైడ్రా డెమాలిషన్స్ ఎట్లయితే సాటర్డే సండే చేస్తారో అట్లా చేశారంటే కోర్టులు లేని సమయాల్లో ఎవరు కోర్టుకు వెళ్లకుండా అదే ప్రయత్నం. సరే, హైడ్రాకు దీనికి లింక్ లేదనుకోండి, కానీ మీరు ఏం చేసినా గానీ న్యాయ సూత్రాల యొక్క స్క్రూటినీకి నిలబడేటువంటి ఒక నిర్ణయం జరగాల, దాని ప్రకారమైనటువంటి ఒక జీవోలు జరగాల. అట్లయినప్పుడే రేపు పొద్దుగా ఫుల్ ప్రూఫ్ అంటాం మనం, అంతే. When you make a GO, when you make a law, when you make a policy, you are supposed to make in a fool proof mechanism. ఏ రకమైనటువంటి ఒక తప్పిదం జరగకుండా, రేపు పొద్దుగాల కొట్టుడు పోకుండా, భవిష్యత్తులో మంచిగా అమలు చేసేటువంటి ఒక వెసులుబాటు కలిగేటువంటి ఒక రీతిలో చట్టాలు చేయాలా అని చెప్పని కోరుకుంటారు. చట్టాలు చెయ్యాలి కూడా. అట్లా వీళ్ళకు ఉన్నట్టుగా లేదు. మీరే అనిపించట్లే ఇది తుగ్లక్ చర్య లెక్క కనబడతలేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉండగానే గవర్నర్ కు ఆర్డినెన్స్లు అంటారు, మళ్ళీ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగానే బిల్లులు అంటారు, ఆ బిల్లులు పెండింగ్ లో ఉండగానే జీవోలు అంటున్నారు. డోంట్ యూ థింక్ దే ఆర్ ప్లేయింగ్ జగ్లరీ? సర్కస్ కంపెనీ నడుపుతున్నట్టు అనిపించట్లే మీకు? సో అంటే ఇప్పుడు ఇది కోర్టులో నిలబడే అవకాశాలు తక్కువనా? నేను అన్న ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కమెంట్. డైరెక్టివ్ గా నేను నా బీసీలకు అన్యాయం జరగద్దు అని నేను కోరుకుంటున్నా. వాళ్ళు కోరుకున్నట్టుగా, వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా 42% రిజర్వేషన్ కేటగరైజేషన్ తో కూడుకొని రావాలని చెప్పని మనస వాచా కర్మణ నేను కోరుకుంటున్నా. నా ఎదురుగా దేవుని గుడి ఉన్నది, నేను దేవుని గుడి నానా చేసి చెప్తుంది మాట. కానీ ఈ ప్రభుత్వానికి మన విజువల్ థింకింగ్ వేరు, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ, కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ వేరు. అది ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నట్టుగా అనిపించట్లేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, సో మీకు విజువల్ థింకింగ్ అట్లా ఉంది, కానీ అది జరిగే అవకాశాలు తక్కువగా అనిపిస్తున్నాయి. జీవో తీసుకొచ్చిన విధానం దాని ప్రకారం అదిగా మీరు ఎట్లన్నా ఇంటర్ప్రిట్ చేసుకోండి, కానీ మీరే అర్థం చేసుకోండి అన్న. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ గవర్నర్, ట్రిపుల్ టెస్ట్ అయితే నాకనిపిస్తుంది ట్రిపుల్ టెస్ట్ అయితే సుప్రీంకోర్టు పాస్ కావట్లేదు. ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిందని ఎవరు సుప్రీంకోర్టు హాస్ టు సే దట్ దే హావ్ నాట్ గాన్ టు ద సుప్రీంకోర్టు కదా. అంటే సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితేనే ఇవ్వాలని చెప్పింది కదా. ఆ ట్రిపుల్ టెస్ట్ లో 50% రిజర్వేషన్ పరిమితికి సరైన కారణాలు చూపించాలి, అది కూడా ఉంది కదా. సరే, రిప్రజెంటేషన్ ఇవన్నీ. ఐ మీన్ ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ హాస్ టు మేక్ ఎ రికమెండేషన్. ఆ రికమెండేషన్ అది పబ్లిక్ డొమైన్ లో ఇంతవరకు పెట్టలేదు, అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క దాన్ని అట్లా పెట్టుకున్నప్పుడు సంబడి విల్ క్వశ్చన్ కదా, హూస్ రిపోర్ట్ ఇస్ దిస్, వేర్ ఇస్ దిస్ రిపోర్ట్, ఇస్ ఇట్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ అడగరా? అంటే అసెంబ్లీలో పూర్తి రిపోర్ట్ పెట్టలేదు, ఏదో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంత అని చెప్పారు తప్ప పంచాయతీల వారిగా, మండలాల వారు. మరి ఒకటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కూడా పెట్టలేదు కదా. బట్ దట్ వాజ్ నాట్ ద బేసిస్ ఫర్ దిస్ రిజర్వేషన్స్. ఓకే, అది కేవలం డెవలప్మెంటల్ ఇండెక్స్ కోసము, ఎక్కడెక్కడ ఏ వర్గాలు వెనుకబడతనంలో ఉన్నాయి, ఏ వర్గాలకు భూములు లేవు, ఏ వర్గాలు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా ఫస్ట్ టైం స్టేట్ ఏర్పడ్డటువంటి దాని మీద సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా వెనుకబాటుతనంలో ఉన్నారు అని చెప్పని మొత్తం సమాజానికి ఆయన ఒక ఎక్స్రే తీసిండు, ఆయన సిటీ స్కాన్ చేసిండు, ఎంఆర్ఐ చేసిండు. దట్ బేస్డ్ ఆన్ విచ్ ఈ బ్రాట్ ఇన్ ప్రోగ్రామ్స్. నువ్వేంది, ఇది స్పెసిఫిక్ పర్పస్ ఉంది, ఆబ్జెక్టివిటీ ఉంది. Objectivity is to give the reservations. That cannot be a private property data of Revanth Reddy. Okay. Or the government. Yeah. It is public data. Public man 160 కోట్లు ఖర్చు పెట్టి డెడికేటెడ్ కమిషన్ అని పెట్టి నువ్వు జూలైలో వచ్చిందని ఇవాళ చెప్తున్నాను. ఈ జూలైలో వచ్చిందని ఎవరికి చెప్తున్నాను? ఇవాళ ఈ జీవో ద్వారా చెప్తున్నాను, అది కూడా సెప్టెంబర్ లో ఎండింగ్ లో. ఓకే,
అంటే ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా హైకోర్టులో పెట్టుంటే బాగుండేది. నో నో సారీ, హైకోర్టు అంటే అసెంబ్లీలో పెట్టుంటే బాగుండేది. పారదర్శకత లేదు, జస్టిఫికేషన్ ఎట్లా చేసుకుంటా నేను ఏమంటున్నాను, అందుకే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎ లీడింగ్ డిస్కషన్ ఆన్ దిస్. నేను మా బీసీ వర్గాలకు పార్టీ పరంగా వ్యక్తిగతంగా. శ్రవణ్ గారు వాయిస్ కట్ అవుతుంది. శ్రవణ్ గారు, దాసు శ్రవణ్ గారు లైన్ కట్ అయినట్టుంది. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు